నేను రోజు ఎండలో వెళ్తున్నా కాబట్టి నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ రాదు. సో, నాకు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చాలామంది అనుకుంటారు. మీరు రోజు ట్రావెల్ చేస్తున్నా, ఎండలో ట్రావెల్ చేస్తున్నా, మీ బాడీని సన్‌కి ఎక్స్‌పోజ్ చేస్తున్నా, మీకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు వైటమిన్ డి ఎలా అబ్జార్బ్ అవుతుంది సన్ రేస్ నుంచి అంటే, ఎప్పుడైతే మీరు యూవీబీ రేస్‌కి ఎక్స్‌పోజ్ అవుతారో, మీ స్కిన్ ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డిని సన్ రేస్ ద్వారా అబ్జార్బ్ చేసుకుంటుందనమాట. ఒక యాక్టివ్ హార్మోన్ కింద కన్వర్ట్ అవుతుందనమాట. ఇదంతా జరగాలి అంటే మీ గట్ హెల్త్ బావుండాలి. మీ అబ్జార్ప్షన్ అంటే మీరు ఏ టైంకి కూర్చున్నారు సన్ రేస్ కింద, ఎంత టైం కూర్చున్నారు సన్ రేస్ కింద దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీ గట్ హెల్త్ బావుండాలి. అక్కడి నుంచి అబ్జార్బ్ అయ్యి లివర్‌కి వెళ్ళాలి. లివర్ హెల్త్ బావుండాలి. అక్కడి నుంచి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి కింద కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇది ప్రాక్టికల్‌గా ఇంతసేపు కూర్చుంటే మనకి ఈ సన్ రేస్ ద్వారా వైటమిన్ డి వస్తుంది అన్నది ప్రూవెన్ థియరీ ఏమీ లేదు.